ఈ వీడియోలో టాపిక్ వచ్చి మనకు కష్టం వస్తే రెండో భాగంగా ఈ టాపిక్ని చూద్దాము. దేవుని పిల్లలారా, మనకు కష్టం వస్తే మనం చేసే మొదటి పని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, వై మీ, ఏంటి ఈ సమస్య అని దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటాం. అసలు మనం ఏపాటి వారం? పౌలు గారు చెప్తారు, కష్టాల వల్ల దేవునికి మరింత సన్నిహితంగా ఉన్నాను అంటారు. నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని ప్రశ్నిస్తున్నామంటే పక్కవాడికి రావాలనే కదా దాని అర్థం. ఒకవేళ పక్కవాడికి శ్రమ వస్తే ఇలా ప్రశ్నిస్తామా? అస్సలు ప్రశ్నించం. మీరు గమనిస్తే మనిషి జీవితం అంతా కూడా ప్రశ్నలమయం. ప్రభువును ప్రధాన కాపరిగా చేసుకుంటే మనిషిలో ప్రతి ప్రశ్నకు జవాబు ఆయనే అవుతారు. దేవుడే మనలో లేకపోతే ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అవి ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. శ్రమ రాగానే కృంగిపోకుండా దేవుణ్ణి ప్రశ్నించకుండా విశ్వాసి ఎప్పుడు అనాల్సిన మాట ఏమిటంటే, తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అంగీకారమైతే నా జీవితంలో నీ చిత్తమే జరిగించు అని. ఇది విశ్వాసి క్రైస్తవ సోదరులు సోదరి అనవలసిన మాట. దేవుని బిడ్డలారా, రెండవ భాగంగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కష్టాలు, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు ప్రశ్నించడం కాదు, విధేయత చూపించడం నేర్చుకోవాలి. పౌలు శీలలు చేసింది అదే. ప్రశ్నించలేదు ప్రభువుని. ప్రభువా, ఖండాలు తిరిగి నీ వాక్యం ప్రకటిస్తున్నాను, రాత్రుళ్ళు నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, నీ సాక్షిగా ఈ భూమి మీద నిలబడ్డాను అని ఏలి అన్నాడు. కానీ పౌలు శీలలు అలా అనలేదు. వారి దేహాలు చీల్చబడిన, బొండలు వేసి సంఖ్యలు బిగించినా సరే వాళ్ళు దేవుణ్ణి ఎంతగానో కీర్తించారు, అలాగే ప్రార్థించారు. ఎంతగా ప్రార్థించారంటే వారిని చూసి చెరసాల నాయకుడు రక్షణ పొందాడు. అది అసలైన క్రైస్తవత్వం అంటే. మరి మీరు నేను ఇలాగున ఉండుటకు దేవుని కృప తోడై ఉండును గాక. ఆమేన్.